ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది గదా! 'నాగార్జున' అని ఆ డైలాగ్ ఉంది గదా! దాని మీద చేస్తున్నాను నేను. మన సబ్‌స్క్రైబర్ ఒక వీడియో అయితే సెండ్ చేశారు. ఆ వీడియో గూడా మన సబ్‌స్క్రైబర్‌దే వీడియో. అది చూపిస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నాగార్జున నాన్నగారు ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లోనే చూడండి. నాకు ఐడియా ఉన్నంత వరకు బాగా రాలేదేమో అని అనిపించింది. నేను నిజమే చెప్తున్నాను. మీకు నచ్చితే చాలా హ్యాపీ. నేను ప్రాజెక్ట్ మొత్తమే ఇస్తాను. అందులో కొన్ని డీటెయిల్స్ చెప్పేస్తాను. ఇందులో మీరు ఏదైనా ఒకటి చేంజ్ చేయనికే మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి వీడియో లాస్ట్ చూడండి. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇస్తాను కదా! దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసే ముందు మీకు ఒకవేళ ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ఫాంట్ కూడా ఇచ్చాను. ఈ ఫాంట్ మేబీ మీకు అసలు అంత అవసరం కూడా కాకపోవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి ఇలాగైతే ఉంది. ఈ సాంగ్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్‌లో తీసుకొద్దాం. ఓకే. డౌన్‌లో అయితే తీసుకోవచ్చు. లిరికల్ అయితే ఇలాగైతే ఉంది. ఫస్ట్ మనమైతే ఏం చేద్దామంటే ఇక్కడ కొన్ని ఫోటోస్ అయితే ఉన్నాయి. ఒకటే ఫోటోస్ మల్టీ టైమ్ అయితే ఉంది. అప్పుడు మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం దీన్ని. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్‌లోకి వెళ్ళి మీరు దీంట్లో మీ యొక్క ఫోటో పెట్టుకోండి చెప్తాను. ఈ ఫోటోని చేంజ్ చేసిన ఇదే ఫోటోని పైన ప్లస్ గాని కాపీ లేయర్ చేద్దాం చెప్తాను. ఓకే. ఇప్పుడు అన్ని ఫోటోస్‌ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. అన్ని అంటే ఈ పైన ఉన్న ఫోటోస్ మాత్రమే తీసుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయంటే మొత్తం 11 ఉన్నాయి. సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేద్దాం. ఓకే. ఇందులో అన్నీ వైట్ కలర్‌గా మార్చేసేయండి. ఓన్లీ గ్రీన్ కలర్‌గా అయితే ఇలా పెట్టి పేస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఓకే. చేంజ్ అయింది కదా! చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు ఇందులో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఒకటే ఫోటో యాడ్ చేస్తారా? మల్టీ ఫోటోస్ యాడ్ చేస్తారనేది మీ చాయిస్ అది. నేనైతే మీ దగ్గర కొంచెం ఎక్కువ ఫోటోస్ ఉంటే ఎక్కువ ఫోటోస్ ట్రై చేయండి. లేదని అనుకుంటే మీరు తక్కువ ఫోటోస్‌తోని కవర్ చేసుకోవచ్చు. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఎలాగైతే ఎవరిదైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అయితే వన్ బై వన్ చేంజ్ చేసుకోండి. కానీ ఇందులో అయితే మిర్రర్ ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. ఓకే. కొన్ని ఎఫెక్ట్‌లో మిర్రర్ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసిన ఇందులో కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మిర్రర్ కనిపిస్తలేదు. ఒక 2, 3 టైమ్ అయితే నేను మిర్రర్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసిన. మిర్రర్ ఎఫెక్ట్ ఏందంటే ఇక్కడ నుంచి అక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఒకవేళ మీ ఫోటో లుక్ సరిగ్గా ఈ సైడ్ కాకుండా ఈ సైడ్ బాగా లేదని అనిపిస్తే మిర్రర్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఒక 2, 3 ఫోటోస్‌లో మిర్రర్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు చూడండి ఇది. ఈ ఫోటోస్ ఇక్కడి నుంచి వస్తుంది. ఈ ఫోటో ఇలా వస్తుంది. ఇలా బాగుంటది. ఫేస్ కట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి చూపిస్తే అలా ట్రై చేయండి. బాగా అనిపిస్తది. మీరు ఒకసారి ట్రై చేయండి మిర్రర్ ఎఫెక్ట్. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ మీకు ఒక పార్టికల్ వీడియో ఇస్తాను. దాన్ని యూజ్ చేసి మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.